హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్తగా యూడీ ఐడి కార్డులనైతే జారీ చేయబోతున్నారు. ఈ యొక్క ఐడి కార్డులనేది మనకు 3 రంగుల్లో రాబోతున్నాయి. ఒకటి మనకు తెలుపు రంగు కార్డు, అలాగే పసుపు రంగు కార్డు, అలాగే నీలం రంగు కార్డు. ఇందులో ఎవరికి ఎటువంటి రంగు కార్డు అనేది వచ్చినట్లయితే వారికి ఈ యొక్క పథకాలనేది అందజేయబోతున్నారు. దీనితో పాటుగా మీరే స్వయంగా ఆన్‌లైన్‌లో ఈ యొక్క కార్డుకు ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై అనేది చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత మీకు సంబంధించి ఈ యొక్క యూడీ ఐడి కార్డ్ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో మీకైతే చూపిస్తాను. ఈ యొక్క యూడీ ఐడి కార్డ్ అనేది ఏమిటి? దీనికి సంబంధించి మనకు త్వరలోనే మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. అందరికీ సంబంధించి మనకు 2 పద్ధతిలో ఈ యొక్క కార్డులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్‌తో పాటు కార్డు ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్‌లైన్‌లో తక్కువ ధరకి షాపింగ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ గనుక మీరు ఫాలో అయినట్లయితే అతి తక్కువ ధరకే రూ. 100 కన్నా తక్కువ ధరకే ఏదైతే ప్రొడక్ట్ అనేది రూ. 1000 విలువ చేసి వస్తాయో నేను ఆ యొక్క వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తాను. అంటే రూ. 2000, రూ. 3000 విలువ చేసేవి కూడా మనకు రూ. 100 కన్నా తక్కువగానే ఈ యొక్క వెబ్‌సైట్‌లో మనకనేది వచ్చిన వెంటనే నేను మీకైతే పోస్ట్ చేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఇచ్చాను. వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానెల్‌ను అది ఫాలో అయినట్లయితే మీరు తక్కువ ధరకే ఈ యొక్క ప్రొడక్ట్స్ మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అందరికీ యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డులు అయితే ప్రస్తుతం అయితే జారీ చేస్తుంది. ఈ యొక్క కార్డులను ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ కూటమి ప్రభుత్వం అందజేయబోతున్నట్లు, కార్డు జారీ అనేది ఇక మీదట నిరంతర ప్రక్రియ ఉండబోతున్నట్లు, ప్రస్తుతం ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఉన్నాయో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించిన వెబ్‌సైట్ తో పాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేస్తున్న సదరం వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క సదరం వెబ్‌సైట్‌కి కూడా ఈ యొక్క యూడీఐడి వెబ్‌సైట్ అయితే లింక్ అయితే చేయబోతున్నారు. ఇక మీదట సదరు దరఖాస్తులను నిరంతరం రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవకాశాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ యొక్క అంగవైకల్యానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ యొక్క అంగవైకల్యం అనేది ఎక్కువగా ఉందో దానిని బట్టి ప్రభుత్వ పథకాలు అయితే శాంక్షన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇటువంటి యూడీఐడి కార్డు గనుక మీకు గనుక వచ్చినట్లయితే అదే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికి గనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పథకాలే కాదు, కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రభుత్వ పథకాలకు కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఈ కార్డు గనుక వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం ఎటువంటి దివ్యాంగులకు అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలు మీకైతే రావడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న సదరు సర్టిఫికేట్ మీకు పని అనేది లేకుండా ఈ యొక్క యూడీఐడి కార్డుతోనే మీరు డైరెక్ట్ గా పెన్షన్‌కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు 3 రకాల యూడీఐడి కార్డులు అయితే జారీ చేస్తున్నారు. అంటే డిజేబిలిటీకి సంబంధించి 40% కన్నా తక్కువగా గనుక ఉన్నట్లయితే తెల్ల రంగు కార్డు అయితే జారీ చేస్తారు. 40% కన్నా తక్కువగా ఉండి అంగవైకల్యం గనుక ఉన్నట్లు గుర్తించినట్లయితే వీరికి లిమిటెడ్ పథకాలు అయితే వారికైతే అందజేస్తారు. అంటే అతి తక్కువ పథకాలు మీకైతే వస్తాయి. అంటే 40% కన్నా తక్కువ అనేది ఉంది కాబట్టి. అదే 40% నుంచి 80% వరకు మీకు అంగవైకల్యం గనుక ఉన్నట్లయితే అంటే వైకల్యం గనుక ఉన్నట్లయితే పసుపు రంగు కార్డు మీకైతే అందజేస్తారు. దీనికి సంబంధించి కూడా మీకు ప్రభుత్వ పథకాలు 100% అయితే వస్తాయి. అదే మీకు 80% కన్నా పైన అంగవైకల్యం గనుక ఉన్నట్లయితే నీలం రంగు కార్డు మీకైతే అందజేస్తారు. అంటే అత్యధికంగా 80% కన్నా ఎక్కువ అంగవైకల్యం అనేది ఉందో అటువంటి వారందరూ పూర్తిగా అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. వీరందరికీ కార్డు కూడా ఈజీగా వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇందులో ముఖ్యంగా ఏదైనా సరే ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు లేదా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కి సంబంధించి ఇతరత్ర అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి వీరికి ఈజీగా ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అంటే ఇప్పటికే మనకు మంత్రి డోలా వీరాంజనేయులు గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దివ్యాంగులు అందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న యూడీఐడి కార్డులు అయితే జారీ చేయబోతున్నట్లు ఆయన అయితే స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. మనకు ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్‌సైట్ పేరేంటంటే స్వావలంబన కార్డ్ అనేది దీనికి సంబంధించిన పేరైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లై ఫర్ యూడీఐడి అని ఉంది కదా, అంటే ఇక్కడ అప్లై అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై ఫర్ యూడీఐడి అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే డియర్ అప్లికెంట్ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎక్కడైతే హాస్పిటల్ అనేది ఇచ్చున్నారో అక్కడికి వెళ్లి మీరు చెకప్ అనేది చేసుకున్నట్లయితే అప్లికేషన్ వెరిఫై అనేది అవుతుంది. ఆ తర్వాత డాక్టర్స్ మిమ్మల్ని అయితే చెక్ చేస్తారో ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్ బోర్డు నుంచి మీకు ఒక రివ్యూ అనేది వస్తుంది. ఆ తర్వాత మీకు కార్డు అనేది జనరేట్ అనేది అవుతుంది. తర్వాత కార్డు డిస్పాచ్ అనేది మీకు ఇంటికి అంటే ఏదైతే అడ్రస్ అనేది ఇచ్చున్నామో ఈ యొక్క అడ్రస్ ద్వారా మీకైతే వస్తుందని ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏటి చదవాల్సిన పని లేదు. ఇక్కడ మీకు డిజేబుల్డ్ ఇక్కడ మనకు చెక్ మార్క్స్ ఉంది కదా,
దీని మీద మనం క్లిక్ అనేది చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లై ఫర్ యూడీఐడీ అంటే ఇప్పటి వరకు మీరు ఈ యొక్క యూడీఐడీ అంటే డిజేబిలిటీ కార్డుకి సంబంధించి ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఇదివరకే అప్లై అనేది చేసుకున్నారా లేదని ఇక్కడ అడుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఈ యొక్క వెబ్‌సైట్‌లో గాని ఇతర పద్ధతిలో ఈ యొక్క డిజేబిలిటీ కార్డుకి మీరైతే అప్లై అనేది చేసుకోలేదని దీని యొక్క ఉద్దేశం. అంటే ఇప్పటి వరకు ఈ యొక్క కార్డుకి సంబంధించి నేను ఎటువంటి అప్లై అనేది నేనైతే చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను. లేదా ఈ యొక్క వెబ్‌సైట్ ద్వారా నాకు ఇదివరకే కనుక కార్డ్ అనేది ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిజేబిలిటీ సర్టిఫికేట్‌కి సంబంధించి అప్లై అనేది నేను ఇప్పటికే చేసుకొని ఉన్నాను. ఈ యొక్క వెబ్‌సైట్ ద్వారా నా యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అనేది అయిందని వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ లేకపోతే ఎన్రోల్‌మెంట్ నంబర్ అనేది ఇచ్చి మీకు సంబంధించి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా మీరు ఈ యొక్క కార్డ్ అనేది పోగొట్టుకున్నా లేదా కార్డ్ అనేది ఎక్స్‌పైర్ అనేది అయిపోయినా లేదా ఎక్కడైనా సరే పోగొట్టుకున్నా డేటా అనేది కరెక్ట్‌గా లేకపోయినా దీనికి సంబంధించిన డేటా తప్పుగా గనుక ఉన్నట్లయితే సవరించుకోవడానికి ఈ యొక్క ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ ఇంకా పెండింగ్‌లో గనుక ఉన్నట్లయితే దీన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇప్పటివరకు ఈ యొక్క కార్డ్‌కి సంబంధించి నేను అప్లై అనేది చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఎవరైతే అప్లై అనేది చేస్తున్న డిజేబిలిటీ దారులు ఉన్నారో వారికి సంబంధించిన పేరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆధార్‌లో ఏ పేరైతే ఉందో ఆ పేరుని ఇక్కడైతే ఎంటర్ చేయండి. అలాగే అప్లికేషన్ దారుడికి సంబంధించిన మొబైల్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక నంబర్ ద్వారా మీరు ఓన్లీ 4 అప్లికేషన్స్ వరకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ దారుడికి సంబంధించిన మెయిల్ ఐడీ అనేది ఎంటర్ చేయండి. అలాగే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే ఆధార్ నంబర్ ఇస్తున్నారో ఈ యొక్క ఆధార్ కార్డ్‌లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. అలాగే మీకు సంబంధించిన జెండర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. మేలా, ఫీమేలా ఇక్కడైతే అడుగుతుంది. ఇక్కడ మేల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఫాదర్ లేదా మదర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క ఫోటో డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఫాదర్ అనేది సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఫాదర్ కి సంబంధించిన పేరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గార్డియన్ అంటే ఫాదర్ కి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నంబర్ అనేది మీరైతే ఎంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో అనేది తప్పనిసరిగా ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన థంబ్‌నెయిల్ అంటే సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క సిగ్నేచర్ లేదా థంబ్ లేదా ప్రింట్‌ఔట్ ఏదైనా సరే ఇక్కడ మీరైతే పెట్టాల్సి ఉన్నది. అంటే మీ యొక్క సిగ్నేచర్‌కి సంబంధించి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మీరు ఎటువంటి ప్రూఫ్ అనేది పెడుతున్నారంటే మీకు సంబంధించి ఆధార్ కార్డ్ ఉంది అంటే యెస్ క్లిక్ చేయండి. లేదని క్లిక్ చేసినట్లయితే ఎన్రోల్‌మెంట్ నంబర్ మీకైతే అంటే మీరు ఇప్పటికప్పటికి ఆధార్ నంబర్‌కి అప్లై చేసుకున్నట్లయితే ఎన్రోల్‌మెంట్ నంబర్ వస్తుంది. ఆ యొక్క నంబర్ ఎంటర్ చేయండి. నాకు ఆధార్ నంబర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ దగ్గర ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ చూస్ బటన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. నేను వీడియోని కొంచెం ఫాస్ట్ అనేది చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కష్టపడాల్సిన ఆప్షన్‌లు ఏమీ లేవు. అందరికి మీకు తెలిసిన ఆప్షన్‌లే. ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రెస్ ఆఫ్ కరెస్పాండింగ్ అంటే మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి లేదా ఈ యొక్క కార్డ్ అనేది మీకు శాంక్షన్ అనేది అయినట్లయితే అంటే ఓకే గనుక అయినట్లయితే ఈ యొక్క కార్డ్ అనేది ఎక్కడికి పంపించాలి మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్, మండలం, సిటీ అలాగే పిన్ కోడ్ మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అంటే అడ్రస్ ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిజేబిలిటీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మల్టీ డిజేబిలిటీస్ అలాగే దీనికి సంబంధించి ఏదైనా సరే మనకు ఉన్నట్లయితే దానికి సంబంధించిన డేటా మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్‌గా డిజేబిలిటీ టైప్ చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి డిజేబిలిటీ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకు 20 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా ఇక్కడ మీరైతే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లైండ్‌నెస్, లో విజన్ అంటే తక్కువగా కనిపిస్తుంది. హియరింగ్ ప్రాబ్లమ్ అనేది ఉంది. ఈ విధంగా మనకైతే రావడం జరిగింది. ఇక నేను ఉదాహరణకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే కళ్ళు కనిపించట్లేదు అనేది పెట్టడం జరిగింది. డిజేబిలిటీ డ్యూ టు అంటే మనకు ఈ యొక్క డిజేబిలిటీ అనేది ఏ విధంగా వచ్చిందని దీనికి అడుగుతుంది. ఇక్కడ యాక్సిడెంట్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. లేకపోతే నార్మల్‌గా వచ్చింది. ఏదైనా సరే జబ్బులు రావడం వల్ల ఈ విధంగా వచ్చిందని పెట్టాను. ఇక్కడ డిజేబిలిటీ కనుక చూసుకున్నట్లయితే బై బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి మీకు ఈ యొక్క డిజేబిలిటీ అంటే కళ్ళు కనిపించకుండా ఉన్నాయంటే యెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఎటువంటి ఆప్షన్‌లు అయితే ఇవ్వదు. ఒకవేళ నో గనుక క్లిక్ చేసినట్లయితే డిజేబిలిటీ ఎప్పటి నుంచి ఉందంటే మీకు ఇక్కడ మనకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క డిజేబిలిటీ అనేది ఉందో మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మధ్యలో గనుక డిజేబిలిటీ వచ్చినట్లయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక నేను 1986 అనేది డిఫాల్ట్‌గా సెలెక్ట్ చేశాను. నాకు అప్పటి నుంచి ఉందంటూ అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్‌గా గనుక చూసుకున్నట్లయితే మనకు సదరన్ సర్టిఫికేట్‌లు ఇచ్చే సమయంలో మనకు ఏ విధంగా అయితే హాస్పిటల్‌కి వెళ్లి మనం చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుందో అదే తరహాలో దీనికి సంబంధించి కూడా మనం చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఎక్కడైతే కన్వీనియంట్‌గా ఉంటుందో ఆ యొక్క హాస్పిటల్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క హాస్పిటల్‌కి సంబంధించి మనకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క స్టేట్‌లో ఆ యొక్క డిస్ట్రిక్ట్‌లో ఎన్ని హాస్పిటల్స్ అనేది ఉన్నాయో మనకైతే చూపిస్తుంది. అందులో మన కన్వీనియంట్‌ని బట్టి మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నో మీద క్లిక్ చేసినట్లయితే ఎటువంటి డీటెయిల్స్ మనకైతే చూపించవు. ఇక్కడ నేను ఎప్పుడైతే యెస్ అనేది క్లిక్ చేస్తానో యెస్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే మనకు ఈ యొక్క హాస్పిటల్ అనేది ఎక్కడుందో దానికి సంబంధించిన స్టేట్ అనేది మనల్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆ తర్వాత మనకు సంబంధించి ఇక్కడ నేను ఎప్పుడైతే యెస్ అనేది సెలెక్ట్ చేస్తున్నానో
చూడండి ఇక్కడ దీనికి సంబంధించి స్టేట్ అనేది మనకైతే రావడం జరిగింది. ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్‌లోనే గనుక ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్‌లో లేను, పక్క రాష్ట్రాల్లో గనుక ఉన్నట్లయితే అంటే మీరు తెలంగాణలో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే అక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ డిస్ట్రిక్ట్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా కాబట్టి ఇక్కడ నేను నాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది నేనైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవడం జరిగింది. ఆటోమేటిక్‌గా ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు కన్వీనియంట్‌గా ఎక్కడైతే ఈ యొక్క హాస్పిటల్ అనేది ఉన్నాయో అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నాయో అది నేను సెలెక్ట్ అనేది అయితే చేసుకోవాల్సింది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాప్చా బటన్ మీద క్లిక్ చేసినట్లయితే 9 + 10 అని ఉంది కదా! ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది మనమైతే ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ బటన్ మీద క్లిక్ చేసి అంటే చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు సంబంధించి టోటల్‌గా ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకి 1కి 2 సార్లు మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మరలా హోమ్ పేజ్‌లో గనుక వచ్చినట్లయితే మన యొక్క అప్లికేషన్ మనం ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసారా? రిజెక్ట్ చేసారా? కార్డ్ అనేది ప్రింట్ అనేది అయిందా? ప్రింట్ అనేది అయినట్లయితే మనకు ఇంటికి డిస్పాచ్ అనేది అయిందా? ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ ఉంది కదా! ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే మనకు 4 ఆప్షన్‌లు అయితే వస్తాయి. ఇక్కడ యూడీఐడీ నంబర్ ఉన్నట్లయితే నంబరు, లేకపోతే మొబైల్ నంబర్, లేకపోతే మనకు సంబంధించిన ఎన్రోల్‌మెంట్ నంబర్ అనేది మనకు సబ్మిట్ క్లిక్ చేసినప్పుడైతే వస్తుంది. ఇక్కడ నేను ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. వారి యొక్క పేరు, యూఐడీ నంబరు, అలాగే ఎన్రోల్‌మెంట్ నంబర్ వచ్చిన తర్వాత ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ డీటెయిల్స్ అనేది వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే కార్డ్ అనేది ప్రింట్ అనేది తీసినట్లు ఇక్కడైతే రావడం జరిగింది. అంటే వీరికి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేశారు. కార్డ్ కూడా ప్రింట్ అనేది అయిపోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క కార్డ్ అనేది మనకు డిస్పాచ్ అంటే ఇంటికి డిస్పాచ్ అనేది అయినట్లయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ అనేది అయిపోయింది కాబట్టి నాకు సంబంధించిన కార్డ్ అనేది ఆల్రెడీ స్కాన్ అనేది తీసి మనకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఎవరికైతే అప్రూవల్ అనేది వచ్చేసి కార్డ్ అనేది ప్రింట్ చేస్తారో మనకు ఆన్‌లైన్‌లో కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క కార్డ్‌తో పాటు సర్టిఫికేట్ కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పీడబ్ల్యూడీ లాగిన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు ఎన్రోల్‌మెంట్ నంబర్ లేకపోతే యూడీఐడీ నంబర్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్, ఎన్రోల్‌మెంట్ 2 మ్యాచ్ అనేది అయినప్పుడు మాత్రమే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ టోటల్ ఎంత అనేది వస్తుందో ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఓటీపీలు అయితే అడగవో అక్కడ డేటా అనేది మ్యాచ్ అనేది అయినట్లయితే మనకు ఆటోమేటిక్ గా ఓపెన్ అనేది అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన అప్డేట్ కార్డులో అప్డేట్ అనేది ఏదైనా సరే ఉన్నట్లయితే చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, కార్డు అనేది వద్దనుకున్నట్లయితే ఇచ్చేయచ్చు, ట్రాక్. అలాగే కార్డు కనుక లాస్ట్ అనేది అయినట్టే కార్డు అనేది మీకు రాకపోయినా లేకపోతే కార్డు అనేది ఇంకా రిసీవ్ కాకపోయినట్లయితే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే అప్లికేషన్ డౌన్లోడ్ మీరైతే చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ మనకైతే వస్తాయి. ఇందులో మనకు సంబంధించి డౌన్లోడ్ యువర్ ఈ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వీరికి సంబంధించి డిజేబిలిటీకి సంబంధించి సర్టిఫికేట్ అనేది కూడా డౌన్లోడ్ అనేది అయితే అయిపోతుంది. వీరికి సంబంధించి వేలిముద్ర కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా వీరికి సంబంధించి ముందుగా డిజేబిలిటీ సర్టిఫికేట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా వీరికైతే రావడం జరిగింది. వీరికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అనేది ఉంది, దీనికి సంబంధించి ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నారో అంతా డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. తర్వాత ఆప్షన్ ఏం చేస్తారంటే ఇప్పుడు డిజేబిలిటీ సర్టిఫికేట్ మీరైతే డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన కార్డు కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డౌన్లోడ్ యువర్ ఈ యూడీఐడీ కార్డు అనేది కదా ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి వీరికి సంబంధించిన కార్డు అనేది అయితే రావడం జరిగింది. ఆటోమేటిక్ గా కార్డు అనేది జనరేట్ అనేది అవుతుంది కాబట్టి వీరికి కార్డు అనేది ప్రింట్ అనేది తీసిన వెంటనే వీరికి సంబంధించిన స్కాన్ కాపీ అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే చేస్తారు. ఈమెకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డుకి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన పేరు, వీరికి సంబంధించిన యూఐడి నంబర్ అనేది వస్తుంది. వీరికి సంబంధించి ఎటువంటి డిసీజ్ తో బాధపడుతున్నారు, వీరికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఎంత పర్సెంటేజ్ అనేది ఉంది, అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క కార్డు వ్యాలిడిటీ అనేది ఉంటుందో కూడా చూపిస్తుంది. కార్డు వ్యాలిడిటీ కనుక అయిపోయినట్లయితే మరలా దీనికి సంబంధించిన రీప్రింట్ కనుక తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క యూడీఐడీ కార్డుకు సంబంధించి ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అంటే మెయిన్ గా చూసుకున్నట్లయితే సదరం సర్టిఫికేట్ల ద్వారా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నా లేదా ప్రభుత్వ పథకాలు పొందాలనుకున్నా లేదా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న వారందరూ ఈ యొక్క యూడీఐడీ కార్డుకు మీరు ఈ విధంగా ఆన్లైన్ లో అప్లై అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్ గా అప్లై అనేది చేసుకోలేమనుకున్నట్లయితే మీ సేవా సెంటర్ల ద్వారా, సిఎస్సి సెంటర్ల ద్వారా, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా మీరైతే అప్లై అయితే మీరైతే చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించిన ప్రతి ఒక్క కార్డు కూడా ఈ యొక్క యూడీఐడీ కార్డు నంబర్ అయితే లింక్ అయితే చేయబోతున్నారు. ఇక మీదట ఈ యొక్క పెన్షన్లు అన్నిటికీ సంబంధించి ఆ యొక్క కార్డు నంబర్ ద్వారా మనకు ట్రాకింగ్ అనేది అయితే చేయబోతున్నారు కాబట్టి త్వరలోనే ఈ యొక్క పెన్షన్లు అన్నిటికీ సంబంధించి లింక్ అనేది అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటికే ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అనేది చేసుకోండి. అలాగే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.